హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎస్ రెసిపీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ మెజెస్టిక్. ముందుగా మనం 500 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాము. దాన్ని మనం స్లైసెస్ లో కట్ చేసుకోవాలి. స్లైసెస్ లో కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ తీసుకోండి. 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 ఎగ్స్ అండ్ 1 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసుకుని మనం మ్యారినేషన్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసి 30 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాం. బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి తగినంత వేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై చేయడానికి ఎంత కావాలో అంత వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ ఎక్కువగా ఉంటే కనుక మీరు 2-3 టైమ్స్ వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిందండి. ఇప్పుడు మనం తీసుకుని ప్లేట్ లో తీసుకోవాలి. చికెన్ డీప్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అనేది వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటే సరిపోతుంది. 15 సెకండ్స్ వరకు మనం గార్లిక్ వేగే వరకు ఉంచుకోవాలి. వేగుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 వరకు ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇలాగా ఒక 10 సెకండ్స్ వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. 10 నుంచి 15 సెకండ్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి తీసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి తీసుకోవాలి. పసుపు యాడ్ చేయాలండి. 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. కారాన్ని 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. ఫ్లేమ్ లో చేసుకోవాలండి. ఫ్లేమ్ లో చేసుకుని ఇప్పుడు మనం పెరుగు ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలండి. ఒక 2 pinches వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు మనం ఒక డార్క్ సోయా సాస్ 1.5 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చికెన్ ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో అవి ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎఫ్ఎస్ రెసిపీస్.